ఫ్రెండ్స్, గత నెలలో అంటే మార్చి 17వ తేదీన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది. కాదు కాదు, ఈ దుర్మార్గుడు తను కట్టుకున్న భర్త కడుపుతో ఉందన్న విషయాన్ని కూడా విస్మరించి ఇక అసలు ఎంత దారుణానికి ఒడిగట్టాడో మనం మాటల్లో చెప్పలేం. నిజానికి ఇది చాలా అంటే చాలా గుండెలు పిండేసే వార్త. ఎంత దారుణంగా ఎంత క్రూరంగా చంపాడు అంటే, ఆ అమ్మాయి వద్దు నన్ను చంపద్దు అని ప్రాధేయపడినప్పటికీ కూడా పొట్టలో కసా అని కత్తిపోట్లు తింపాడు. అతను కనీసం 5 నెలల పిన్నం లోపల ఉంది, నా ప్రతిబింబం లోపల ఉంది అని తెలుసుకోకుండా అంత నీచానికి ఒడికట్టిన ఆ దుర్మార్గుడు ఇప్పుడు జైల్లో ఎటువంటి నరకం అనుభవిస్తున్నాడో మనకి తెలియాలి కదా. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వీడొక నీచుడు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీడు బయటపడడం కోసం రకరకాల నాటకాలు ఆడాడు. ఇక జైల్లో పెట్టిన వెంటనే తిండి నీళ్లు మానేసి మొత్తం అంతా కూడా ఓవర్ యాక్షన్ చేసి తను ఏదో స్పృహ కోల్పోయినట్టుగా ఐసీయూలోకి వెళ్ళాడు. ఐసీయూలో మొత్తం అంతా చెక్ చేసి వీడు దున్నపోతులో ఉన్నాడు, పక్కకు పంపించండి అని చెప్పారు. కానీ అక్కడితో వీడు ఆగలేదు. అయితే నిజానికి అక్కడ కొంతమంది వార్తాపత్రికలు అంటే కొన్ని వైరల్ న్యూస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, వీడికి రోజు కూడా రాత్రులు నిద్ర పట్టట్లేదు. భయంతో జైల్లో వణికిపోతున్నాడు. వైష్యు అంటూ అరుస్తున్నాడు. కారణం ఏంటి అంటే, వైష్ణవి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ ఎంత కర్కాశకంగా చంపాడు ఫ్రెండ్స్. అయితే ఆ పాపం వాడికి ఊరికే పోదు కదా. చట్టం లేట్ చేయొచ్చు, న్యాయం లేట్ చేయొచ్చు, న్యాయస్థానాలు తినని మర్చిపోవచ్చు. కానీ ఒక విధి అనేది ఉంటుంది కదా. వీడి పాపం పండే రోజు ఒకటి ఉంటుంది కదా. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక వీడు జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. వీడికి విపరీతమైన పీడకలు రావడమే కాకుండా ఉలిక్కిపడి వైష్ణు అని లేస్తున్నాడు. అయితే ఇది గమనించిన పోలీసులు వీడికి మంచి భజన ప్రోగ్రాం పెట్టారు. కానీ వీడి ఓవర్ యాక్షన్ అక్కడితో ఆగట్లేదు. వీడు చాలా అంటే చాలా చేస్తున్నాడు. నిజానికి ఏ మనిషి అయినా సరే తన కోరిక తీరకుండా ఆఖరిగా కన్ను మూసింది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బలమైన సంకల్పం అక్కడే ఉంటుందంటారు. అయితే తను తన తల్లికి, తన తండ్రికి, తన అన్నదమ్ములకి ఎంతో ప్రేమను పంచాలనుకుంది. కానీ ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు ఎంత చెప్పినా వినకుండా తనని చంపేశాడు. అందుకనే వీడికి ఆ జైల్లోనే పాపం పడుతుంది. వైష్ణవి 24 గంటలు వాడి చుట్టూనే భయపడుతూనే ఉంది. వాడి కళలు, వాడికి వచ్చే కళ, వాడికి వచ్చే భ్రమ, వాడికి వచ్చే పీడకలలు ప్రతి ఒక్కటి కూడా వైష్ణవికి సంబంధించి వణికిపోయి చస్తున్నాడు. అయితే పోలీసులు ఏమీ వీడిని విడిగా కొట్టక్కర్లేదు, న్యాయస్థానాన్ని ఏమీ వీడిని విడిగా ఇచ్చక్కర్లేదు. కానీ వీడు అనుభవిస్తున్న నరకం రోజుకు రోజుకి పెరుగుతోందని మాత్రం అర్థమవుతుంది. అలానే వీడిని వదిలేమని కాదు, వీడికి ఎలాంటి శిక్ష పడాలి అంటే అసలు ఇంకొకళ్ళు ఇలాంటి పాపం చేయడానికి కాదు, ఆలోచించడానికి కూడా భయపడాలి. మరి మీరేమంటారు? ఇది కామెంట్ సెక్షన్లో చెప్పండి.